హలో రేవంత్ గారు. హలో అండి. సో ఇప్పుడు రెగ్యులర్ క్వశ్చన్. సో పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ గురించి. సో మనకు మామూలుగా చూసుకుంటే అందరూ కామన్ గా స్టాండర్డ్ గా ఒక మిడ్ క్యాప్ అనో, లార్జ్ క్యాప్ అనో, స్మాల్ క్యాప్ అనో అలా స్టాండర్డ్ వేస్ లో వెళ్ళిపోతూ ఉంటారు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అంటే. అసలు ఆ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి? ఈ స్టాండర్డ్ క్యాప్స్ కి మాత్రమే మనం ఫిక్స్ అవ్వాలా? సో అసలు ప్రాసెస్ ఏంటి? గతంతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా ఎవాల్వ్ అయిందండి. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అని అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వరకే పరిమితం అయి ఉండేవాళ్ళు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వీటిని అంటే వాటి యొక్క క్యాపిటలైజేషన్ బేసిస్ తీసుకునేటువంటి ఫండ్స్ ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫండ్స్ అనేవాళ్ళు. గతంలో అంతవరకే పరిమితం. తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది? ఏదైతే ఒక సెక్టార్ బూమ్ అవుతూ ఉంటుందో ఆ సెక్టార్స్ బేస్డ్ ఫండ్స్ తీసుకురావడం కూడా మొదలు పెట్టారు. ఆ సెక్టార్ బేస్డ్ ఫండ్స్ దగ్గర నుంచి థీమ్ బేస్డ్ ఫండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు టెక్నాలజీ వేరు, డిజిటల్ ఇండియా వేరు. టెక్నాలజీ అని అంటే ఐటీ ఓన్లీ దీని వరకు పరిమితం అవుతుంది. డిజిటల్ ఇండియా అని అంటే అదర్ సెక్టర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా ఇంక్లూడ్ అయితే లైక్ జొమాటో ఇట్లాంటివి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇండివిజువల్లీ జొమాటో ఇస్ నాట్ ఐటీ, బట్ ఇట్ ఈస్ డిజిటల్ ఇండియా పార్ట్. సో బేసిక్ అట్లా ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను. ఓకే, సో బేసిక్ థీమాటిక్ ఫండ్స్ కూడా ఎవాల్వ్ అవ్వడం మొదలు పెట్టాయి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్ట్రాటజీ బేస్డ్ ఫండ్స్ ఎవాల్వ్ అవ్వడం మొదలు పెట్టాయి. ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్, ఫ్యాక్టర్ నుంచి స్ట్రాటజీ బేస్డ్ ఫండ్స్, ఇట్లా రకరకాలుగా వచ్చాయి. అంటే మనకు వాల్యూ, వీటన్నిటిని కూడా ఫ్యాక్టర్స్ అని అంటాం. స్ట్రాటజిక్ అని అంటేనేమో మల్టీ ఫ్యాక్టర్స్, ఇట్లాంటి వాటిని స్ట్రాటజిక్. సో దేర్ ఆర్ సో మెనీ ఫండ్స్ నౌ. ఇండస్ట్రీలో దాదాపుగా 50+ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇట్ కుడ్ బి ఈక్విటీ, హైబ్రిడ్, డెట్. ఇప్పుడు గోల్డ్ ఏమైనా కొనాలంటే అది కూడా ఒక కేటగిరీ కదా. గోల్డ్ బేస్డ్ ఫండ్, సిల్వర్ బేస్డ్ ఫండ్, గోల్డ్ అండ్ సిల్వర్ బేస్డ్ ఫండ్స్, రెండు కాంబినేషన్ లో. సో దేర్ ఆర్ సో మెనీ కేటగిరీస్ ఇన్ దిస్ మార్కెట్. సో కేటగిరీస్ ఇన్ని ఉన్నప్పుడు వై ఓన్లీ లార్జ్, మీడ్ అండ్ స్మాల్? సో లార్జ్, మీడ్ అండ్ స్మాల్, నా దృష్టిలో లార్జ్, మీడ్ అండ్ స్మాల్ విల్ హ్యావ్ మోర్ రిస్ట్రిక్షన్. అంటే ఏంటి? వేర్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ అంటే 70% లార్జ్ లోనే ఉండాలి. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. లెస్ 30% విల్ గో టు మిడ్ ఆర్ స్మాల్. దాట్స్ పర్ ద ఫండ్ మేనేజర్ డిసిషన్. సేమ్ కమ్స్ విత్ స్మాల్, మిడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ లో మేబీ సెక్టర్ డెసిషన్ వాళ్ళ చాయిస్ అవుతుంది, వెయిటేజ్ వాళ్ళ చాయిస్ అవుతుంది. When you have a strategy based funds, when they have a strategy to deploy, it might work much better కదా అనిపిస్తుంది నాకు sometimes. సో బేసిక్ గా కొన్నిసార్లు ఎట్లుంటది, ఒక సెక్టర్ బాగా పడిపోయి ఉంటది, బాగా వీక్ అయిపోయి ఉంటది. వెన్ యూ హ్యావ్ దట్ సెక్టర్, వై డోంట్ యూ యాడ్ అప్ దట్ సెక్టర్ ఇన్ టు దట్ పోర్ట్ఫోలియో అని అనిపిస్తుంది. థింగ్స్ ఆర్ చేంజింగ్ అరౌండ్ దట్, అన్ని పాజిటివ్ గా మారుతున్నాయి, సిచ్యువేషన్స్ బాగున్నాయి, ఎర్నింగ్స్ బెటర్ అవుతున్నాయి అని ఫీలింగ్ వస్తుంది. ఇదంతా బాగుంది అనుకున్నప్పుడు వై డోంట్ వి యాడ్ అప్ వన్ మోర్ సెక్టర్ అని అనిపిస్తుంది. సో అట్లా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం కేటగిరీస్ లో మనకి ఈ లార్జ్, మీడ్ అండ్ స్మాల్స్ తో పాటుగా థిమాటిక్ అవ్వచ్చు, స్ట్రాటజిక్ ఓరియంటెడ్ అవ్వచ్చు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ అ ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ లో few times momentum will do good, few times value will do good, few times quality will do good, few times alpha will do good, sometimes low volatility will do good. So there are so many factors. Each year ఒక్కొక్క స్ట్రాటజీ బెటర్ గా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు మీరు ఇన్ని కేటగిరీస్ ఉన్నాయని చెప్పి, మరి ఎందుకు మార్కెట్ లో 4 or 5 ఫండ్స్ కి మాత్రమే స్టిక్ అవ్వండి అని ఎందుకు సేయింగ్ ఉంటది? ఒక రకంగా చెప్పాలని అంటే ఐ డోంట్ సే కంప్లీట్లీ రాంగ్, ఐ డోంట్ సే కంప్లీట్లీ రైట్. సో దెర్ ఆర్ దాన్ని 2 angles లో చూడాలి. ఒక నాణానికి 2 వైపులా ఎట్లయితే ఉంటుందో దాన్ని 2 వైపులుగా చూడాలి. వన్, ట్రాక్ చేసుకోవడం కష్టం అవుతుందేమో అని ఒక ఫీలింగ్. ఒక రీటైలర్ కి అంత టైం ఉండదు, దాని మీద అవగాహన ఉండదు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుంది అని అంటే 5 funds మించి ఎక్కువ ఉండొద్దు అని అంటే ఫ్యూ పీపుల్ ఏం చేస్తారు అని అంటే, ఇఫ్ యూ టేక్ ఎ స్మాల్ క్యాప్ 2-3 స్మాల్ క్యాప్లు పెట్టేస్తారు. ఇఫ్ యూ టేక్ ఎ మిడ్ క్యాప్ 2-3 మిడ్ క్యాప్లు పెడతారు. నువ్వు ఒక్క స్మాల్ క్యాప్ తీసుకో, ఒక మిడ్ క్యాప్ తీసుకో, ఒక మల్టీ క్యాప్ తీసుకో, ఒక లార్జ్ క్యాప్ తీసుకో, ఒకటి XYZ తీసుకో, ఇంకోటి YZY తీసుకో, ఇంకోటి తీసుకో. అట్లా 10 తీసుకుంటే మాత్రం తప్పేంటి? ఎవ్రీ ఫండ్ ఈస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఓన్ నేచర్. Whenever you have whenever you find an opportunity in one space, in one category, why don't you take an advantage? ఇక్కడ నాకు ఒక క్వశ్చన్. సో నేను ఒకసారి విన్నాను, డైల్యూట్ అయిపోతుంది కదా మీ మనీ, సో దట్ మీకు రిటర్న్స్ చాలా తక్కువ వస్తాయి అనేది కూడా విన్నాను. సో ఇది ఎంతవరకు కరెక్ట్? మోర్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ అయితే డైల్యూట్ అయిపోతుంది క్యాపిటల్, సో మనకి రిటర్న్స్ తక్కువ అనేది విన్నాను. డిఫైన్ డైల్యూషన్ లైక్ సో మోర్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ లోకి డివైడ్ అవుతుంది అనేది మీ పాయింట్. సో ఇక్కడ ఎట్లుంటుంది అని అంటే, ఇప్పుడు
డైల్యూట్ అయ్యి రిటర్న్స్ రావట్లేదు అని అన్న మాట మీరు అంటున్నారు అని అంటే, మీరు పిక్ చేసే ఆ 4-5 ఫండ్స్ 100% రిటర్న్ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు ఇది డైల్యూట్ అయిందంటే నేను ఒప్పుకుంటా. మీరు తీసుకున్న 5 ఫండ్స్ 100% రిటర్న్స్ వస్తాయా? చెప్పలేము ఫండ్ కదా. మేనేజర్ కూడా తెలియదు ఆ విషయం. ఆ ఫండ్ మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ కి కూడా, ఆ కంపెనీని రన్ చేసే ప్రమోటర్ కూడా తెలియదు దాంట్లో రిటర్న్ వస్తుందో రాదు. వై డూ యూ స్పీక్ అబౌట్ ద డైల్యూషన్? సో ద పాయింట్ ఈస్ సింపుల్. ఇప్పుడు స్మాల్ క్యాప్స్ లో దేర్ ఆర్ 40+ ఫండ్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ద రిటర్న్స్ బిట్వీన్ ద ఫస్ట్ ఫండ్ అండ్ లాస్ట్ ఫండ్ కెన్ బి 15 to 20%. 15 to 20%. ద లాస్ట్ ఇయర్ అదే కనిపించింది. ఒక మిడ్ క్యాప్ ఫండ్ మేబీ 10% పాజిటివ్ గా ఉంటే ద లాస్ట్ మిడ్ క్యాప్ ఫండ్ -10% ఉంది. ఓకే. అంటే వాట్ ఈస్ ద రిటర్న్స్ డిఫరెన్స్? 20%. మీరు ఇక్కడ ఉన్నారా మీకు తెలుసా? యా పాయింట్. The point here is it is not about the dilution. And number 2, you are not entering into multiple small caps. You are not entering into multiple mid caps. When you have an opportunity, you will enter into small. Opportunity ఉంటే మిడ్, ఏ క్లారిటీ లేకపోతే మల్టీలో పోతారు. ఫుల్ క్లారిటీ ఉంటే టెక్నాలజీలోకి వెళ్తారు. ఇంకా బెటర్ క్లారిటీ ఉంటే హెల్త్ కేర్ లోకి వెళ్తారు. లేదు ఇంకా ష్యూర్ షార్ట్ అని అంటే వాల్యూలోకి వెళ్తారు, క్వాలిటీలోకి వెళ్తారు, ఓకే. డిఫెన్స్ లోకి వెళ్తారు, ఇన్ఫ్రాలోకి వెళ్తారు. స్పెషల్ ఆపర్చునిటీస్, బిజినెస్ సైకిల్, గాట్ ఇట్. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్, పాసివ్, మల్టీ అసెట్, ఎన్ని కేటగిరీస్. యాక్టివ్ హైబ్రిడ్స్ లో కూడా మళ్ళీ ఇప్పుడు మనకి అది అగ్రెసివ్ హైబ్రిడ్స్ లో మిడ్ స్మాల్ అండ్ హైబ్రిడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. వెరీ అగ్రెసివ్ హైబ్రిడ్ స్ట్రాటజీస్ లో అండ్ అట్ ద సేమ్ టైం మల్టీ అసెట్స్ లో కూడా రీట్స్, డెట్, ఈక్విటీ అండ్ కమోడిటీ వెయిటేజెస్ ఈక్వల్ గా ప్రాపర్ గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. సో దెర్ ఆర్ మెనీ కేటగిరీస్. ఓకే. యు ఆర్ నాట్ రిపీటింగ్ ద ఫండ్ కదా, బట్ ఎండ్ ఆఫ్ ద డే ద స్టాక్స్ మైట్ బి సేమ్ హియర్ అండ్ దేర్ విల్ బి అన్ ఓవర్లాపింగ్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టాప్ 500 నుంచే తీసుకుంటారు. టాప్ 500 స్టాక్స్ నుంచి వాళ్ళు పిక్ చేస్తారు మెజారిటీ. బట్ ఇక్కడ గేమ్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ద వెయిటేజ్ ద గేవ్ టు వన్ దట్ పర్టికులర్ స్టాక్. అంటే ఆ పర్టికులర్ స్టాక్ ఎంత వెయిటేజ్ ఇచ్చారు. ఓకే. ఇఫ్ యూ టేక్ ఎన్ HDFC Bank, one person will give 5%. Another person will give only 1%. Another person will give only 0.25. Another person will keep exiting the portfolio. And HDFC Bank example గా చెప్తున్నాను. Weightages are not same. కరెక్ట్. Let's say ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది. ఓకే, ఒక లార్జ్ క్యాప్ కేటగిరీ ఉంది అనుకోండి. లార్జ్ క్యాప్ కేటగిరీ ఆర్ ఇందాక స్మాల్ క్యాప్ అన్నాక స్మాల్ క్యాప్. వై వన్ ఫండ్ ఈస్ ఎట్ +10, వై అనదర్ ఫండ్ ఈస్ ఎట్ -10? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వెయిటేజ్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ ద వెయిటేజ్ డిఫరెన్స్. వాళ్ళు పెట్టుకునే ఆ వెయిటేజ్ ని బట్టి, ఆ వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయబట్టి అది పైన ఉంది, ఇది కింద ఉంది. దీనికి ఆపోజిట్ జరిగింది కాబట్టి వెయిటేజ్ ఆర్ డిఫరెంట్ కదా. యా. ద స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్ కదా. రైట్, స్ట్రాటజీస్ ఆర్ డిఫరెంట్, వెయిటేజెస్ ఆర్ డిఫరెంట్, అండ్ ద వే దే చేంజ్ ద స్టాక్స్ ఈస్ డిఫరెంట్. కరెక్ట్. రైట్, ఇవన్నీ మారుతాయి కదా. ఎవ్రీ ఫండ్ మేనేజర్, ఎవ్రీ ఏఎంసీ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువల్ స్ట్రాటజీస్. పాయింట్. రైట్, ద వే దే లుక్ ఎట్ వన్ సింగిల్ స్టాక్, ఒక స్టాక్ ని ముందల పెట్టి ఇఫ్ యూ ఆస్క్ ఎవ్రీ ఫండ్ మేనేజర్ టు టాక్ అబౌట్ దట్ వన్ పర్టిక్యులర్ స్టాక్, ఎంతమంది ఉంటే అన్ని ఒపీనియన్లు వస్తాయి, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్. యు గాట్ ద పాయింట్. కరెక్ట్. వాట్ ఈస్ డైల్యూషన్, వాట్ ఈస్ ఓవర్లాపింగ్, ఏంటి సోదంతా. ఇప్పుడు లెట్ మీ టాక్ అగైన్. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉందనుకోండి. లాస్ట్ 4 years లో పెద్దగా రిటర్న్స్ ఇవ్వలే. 4-5 years బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా, ఆఫ్ ఎనీ నేషన్, అండ్ ఎర్నింగ్స్ ఆర్ గుడ్. ఓకే, ఇప్పుడు పక్క ఫండోడు ఒక వెయిటేజ్ తీసుకున్నాడు కాబట్టి ఈ ఫండ్ వెయిటేజ్ తీసుకోవడం మానేస్తాడా? అట్లేం ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దే విల్ టేక్ కదా. మరి యు గాట్ ద పాయింట్. ఇఫ్ బ్యాంకింగ్ వీళ్ళు 20 తీసుకుంటే వీళ్ళు 25 తీసుకుంటారేమో, లేదు ఇద్దరు 25 తీసుకుంటారేమో, బ్యాలెన్స్ 75 డిఫరెంట్ గేమ్ ఉంటదేమో. అంతే కదా. అంతే కదా. మరి ఓవర్లాపింగ్ ఏంటి, ఈ సోది ఏంటి? అంటే రెగ్యులర్ గా క్లయింట్స్ కుండే డౌట్స్ ఇవన్నీ. ఇది క్లయింట్స్ డౌట్స్ కాదు, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇదంతా. అంతేనా? ఇప్పుడు ఇట్స్ సింపుల్ థింగ్ కదా. వెన్ యూ సీ ఓవర్లాపింగ్, ఇందులో HDFC, ఇందులో TCS, ఇందులో TCS, ఇది ఇట్లా చూసేది. దిస్ ఇస్ నాట్ ద వే. HDFC వెయిటేజ్ అంటే పర్సంటేజ్ ఎంత, ఇందులో ఎంత, TCS ఎంత, ఇందులో ఎంత, ఓవరాల్ IT ప్యాక్ ఎంత, వీళ్ళంత ఇచ్చారు, ఓవరాల్ బ్యాంకింగ్ వీళ్ళంత ఇచ్చారు, ఎప్పుడెప్పుడు మార్చారు, ఎప్పుడెప్పుడు బ్యాంకింగ్ తగ్గించి IT పెంచుతున్నారు,
ఎప్పుడు ఇన్ఫ్రా పెంచి డిఫెన్స్ తగ్గిస్తున్నారు. ఇంత ఉంటుంది ఒక ఫండ్ లో. కరెక్ట్. ఇంత హోంవర్క్ చేస్తేనే ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ అవుద్ది. అండ్ వాటికి సంబంధించిన ఎర్నింగ్స్ ఎట్లున్నాయి, వాళ్ళు హై ఎర్నింగ్స్ ఉన్న వాటికి ఎంత వెయిటేజ్ ఇచ్చారు, లో ఎర్నింగ్స్ ఉన్న వాటికి ఎంత వెయిటేజ్ ఇచ్చారు. స్టాక్స్ లుక్స్ సిమిలర్, వెయిటేజెస్ ఆర్ డిఫరెంట్. కరెక్ట్. సమ్ టైమ్స్ హై ఎర్నింగ్స్ ఉన్న వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారేమో, తెలియదు. అండ్ అగైన్ ఆ టైంలో కూడా ఇఫ్ మార్కెట్ ఇస్ ద పీక్, వాళ్ళ స్ట్రాటజీ మొమెంటం నుంచి క్వాలిటీలోకి చేంజ్ అవుతుందేమో, ఫండ్ మేనేజర్ మారుతుందేమో. దేర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ దట్ విల్ ప్లేస్ ఇన్. చాలా విషయాలు ఇందులో ఉంటాయి. సింపుల్ గా ఓవర్లాపింగ్ 5 ఫండ్లు ఉంటే చాలు. మరి 50 కేటగిరీల గురించి నేను మాట్లాడుతున్నాను. నాట్ టాకింగ్ అబౌట్ ద 2000 అవైలబుల్ ఫండ్స్ ఇన్ ద మార్కెట్. 50 కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క టైంలో పర్ఫామ్ చేస్తుంది. ఒక్కొక్క టైంలో వాల్యూ బయ్యింగ్ వస్తుంది. అది నా దాంట్లో 5 ఉన్నాయి కాబట్టి ఇది వాల్యూ బయ్యింగ్ లో ఉన్నాక నేను కొన్నానంటే ఎవరు నష్టపోతారు? యూ గాట్ ద పాయింట్. ఇప్పుడు ఒకటే కేటగిరీ ఫండ్స్ 10 పెట్టుకుంటే తప్పు, ఇది డైల్యూషన్. నువ్వు కరెక్ట్ ఫండ్ 1-2 పెట్టుకుంటే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. ఒకటే కేటగిరీ ఒకటే స్మాల్ క్యాప్ 10 పెట్టుకుంటే ఏమవుద్ది? అది తప్పు అవుద్ది. దాన్ని డైల్యూషన్ అంటారు. When you have different categories, different strategies, what is the dilution? I'm not telling to maintain 50 out of 50 categories at a time, which is practically not possible to track also. And you should also know when to rebalance your portfolio from one category to other category. అది కూడా తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెక్నాలజీ బేస్డ్ ఫండ్ తీసుకున్నారనుకోండి, అది ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియాలి. ఉంది కాబట్టి అందులో ఉంటానంటే కుదరదు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు తెలియాలి కదా. పర్టికులర్లీ థిమాటిక్ అండ్ సెక్టోరియల్ స్పేస్ లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లేస్ ద క్రూషియల్ రోల్. ట్రూ. ఓపిక, ఎంతకాలం ఓపికగా ఉండాలి, ఇది కూడా తెలిసి ఉండాలి. పేషెన్స్ ఉండదు మాకు, ఉండదు. అదే కదా ప్రాబ్లం. యూసీ ఇప్పుడు వారెన్ బఫెట్ గారి పోర్ట్ఫోలియో చూస్తే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ యాపిల్ స్టాక్ ఉంటది. వెన్ హీ టుక్ ద యాపిల్ స్టాక్, ఆయన పోర్ట్ఫోలియోకి యాడ్ చేయడం మొదలు పెట్టినప్పుడు 2 years వరకు 0 రిటర్న్స్. ఆయన 50% కంటే ప్లస్ యాపిల్ స్టాక్స్ ఆయన కొనలే. ఆయన నార్మల్ పోర్షన్ లోనే కొన్నాడు. అది కొన్న తర్వాత పెరుగుతూ ఆయన పోర్ట్ఫోలియోలో 50% దాటే స్థాయికి వెళ్ళింది. అది అక్కడికి వెళ్లే ముందు ఎన్నో సంవత్సరాలు కదలకుండా ఉంది. బట్ హీ స్టిల్ హ్యావింగ్ ద కన్విక్షన్ దట్ హీ స్టడీ ఈజ్ రైట్, మై స్టడీ విల్ నాట్ గో రాంగ్, ఇట్ విల్ ఓన్లీ టేక్ టైమ్ టు స్టార్ట్ ద బస్. అంతే, బస్ మొదలవడం టైం పడుతుంది అంతే. బేసికలీ ఇప్పుడు మనం ఏవైతే వారెన్ బఫెట్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన ఇన్వెస్టింగ్ ఎప్పుడో వెన్ హీస్ వెరీ యంగ్ స్టార్ట్ చేశారు. యంగ్ బాయ్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. Do you know what is the returns that he have generated? అదే అంటున్నాను, అప్పుడు స్టార్ట్ చేశారు ఆయన. సో మనం మాట్లాడుకునేది వెన్ హీ బికమ్ ఓల్డ్. ఎగ్జాక్ట్లీ. అన్ని సంవత్సరాలు టైం పట్టింది. ఎగ్జాక్ట్లీ. ద రియల్ CAGR ఆఫ్ వారెన్ బఫెట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 19 and 20. ఓకే, మన దగ్గరకు ఫోన్ చేసి ఏం అడుగుతారు? ₹2 వడ్డీ వస్తుందని అడుగుతారు. లేదండి, ఈ మధ్య మారింది, ₹5 వస్తుందా అని అడుగుతారండి. You got the point. And the way people are looking at the investing, పేషెన్స్ తగ్గిపోతుంది. We need lots of patience. Investing is always a boring game. బోరింగ్ గేమ్ ఎప్పుడైతే మీకు అనిపిస్తుంది నిజంగా బోరింగ్ గేమ్ అనిపిస్తుందో, కన్సిడర్ యూ విల్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎప్పుడైతే మీరు ఎగ్జైట్మెంట్ కోరుకుంటున్నారో, కన్సిడర్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ద గేమ్. దేర్ ఇస్ అ ఫేమస్ ఫండ్ మేనేజర్ హూ టోల్డ్ మీ ది స్టోరీ. వాళ్ళ ఫండ్ 30 ఏళ్ల క్రితం మొదలైతే 19% CAGR 30 ఏళ్ళకి యావరేజ్ ఉంటే, 60 లక్షల మంది ఇన్వెస్టర్స్ అందులో పెట్టుబడులు పెట్టి తీసిన వాళ్ళు ఉంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్న వాళ్ళు 26 మందే. సో ద పాయింట్ హియర్ ఇస్, ఫస్ట్ అసలు మనకు ఆ డిసిప్లిన్ లేదు. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. Yeah, got the answer. Thank you. Most welcome.